శ్రీమతి వంటిల్లు 106కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఈరోజు మనం 3 రకాల ఎగ్ పొరుటులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి సరికొత్త వంటలతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. ముందుగా ఆనియన్ ఎగ్ పొరుటుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోడిగుడ్లు, ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ నేను 2 తీసుకుంటున్నాను. మీకు చూపించడం కోసమని కొంచెం పొరటే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్గా వచ్చేయాలి. చూసారు కదా, ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసి మరోసారి ఫ్రై చేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఎగ్స్ను కూడా అందులో వేసేసుకుందాం. ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత కలుపుకున్నారంటే మనకి ఎగ్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఆనియన్లో కలిసిపోకుండా కాస్త పెద్ద ముక్కలు ఎగ్స్ ఉంటాయన్నమాట. చూసారు కదా, దీన్ని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్ ఎగ్ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ ఎగ్ ఆనియన్ పొరుటు. తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ ఆనియన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోడిగుడ్లు, క్యారెట్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, ఆయిల్. ముందుగా క్యారెట్లన్నిటినీ చక్కగా వాష్ చేసుకొని చివర్లు కట్ చేసుకొని పీలర్తో పీల్ చేసేసుకొని ఆ తర్వాత జివ్వుకొని పెట్టుకోవాలి. కూరగాయలన్నిటిని కూడా మీకు కుదిరితే ఉప్పు వాటర్లో వేసి కడుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దానిపైన ఇప్పుడు కెమికల్స్ అంతా వేస్తున్నారు కదా, అదంతా కూడా పోతుంది. ఇప్పుడు చూసారా, ఈ సన్నగా ఉండే దాంట్లోనే జివ్వుకోవాలి మనం. అంటే మనకి క్యారెట్ తురుము చాలా సన్నగా రావాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా, దీనికి కూడా నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, కాకపోతే పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. దీని అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరి కాసేపు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్, దాన్ని కూడా వేసేసి మరి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకొని కలిపేసుకుందాం. కారం మీకు కావాలంటే కాస్త ఎక్కువే వేసుకోవచ్చండి. మీరు కాస్త ఎక్కువ కారం తింటే 2 స్పూన్స్ వేసుకోండి, లేదు తక్కువే కావాలి అనుకుంటే 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కూడా కొట్టి వేసేసుకుందాం. ఎగ్స్ నేను 5 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇంకాస్త ఎక్కువే వేసుకోవచ్చు, బాగుంటుంది. వీటన్నిటిని కూడా కలిపేసుకుందాం. దీంట్లో ఏంటంటే మనం ఎగ్స్ కొట్టి వేసుకున్న వెంటనే కలిపేసుకోవాలి. అంటే మన క్యారెట్ కూడా బాగా కలిసిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. 3-4 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతున్నారంటే అంతే, వేడివేడిగా క్యారెట్ ఎగ్ పొరుటు రెడీ. దీన్ని కూడా బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు క్యాబేజ్ ఎగ్ పొరుటు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోడిగుడ్లు, క్యాబేజ్, ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, గరం మసాలా, ధనియాల పొడి, ఆయిల్. దీనికి కూడా మన క్యారెట్ ఫ్రై లాగానే ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని
ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడకబెట్టాలి. క్యాబేజ్ కాస్త టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఎగ్స్ని కూడా కొట్టివేసేసుకోవాలి. ఇందులో నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఎగ్స్ అనేవి మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఎగ్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. ఇది మనకి ఎగ్ పొరటే కాబట్టి. చూసారు కదా, ఇలా చేసి పెట్టారంటే పిల్లలు మామూలుగా విడిగా అయితే క్యారెట్ కానీ క్యాబేజ్ అయితే అస్సలు ఇష్టపడరు తినడానికి. నేను మీకు ఇంతకుముందు క్యాబేజ్ మంచూరియా కూడా ఎలా తయారు చేయాలని చూపించాను కదా, మీకు స్నాక్స్గా అలా చేసుకోవచ్చు. ఇలా పొరుటు ఎగ్లో కలిపి కానీ పెట్టారంటే అసలు ఇంకేం మాట్లాడకుండా తినేస్తారండి. చూసారు కదా, మన క్యాబేజ్ ఎగ్ పొరుటు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. మన ఆనియన్ ఎగ్ పొరుటు కానీ, క్యారెట్ ఎగ్ పొరుటు కానీ, లేదా ఇలా క్యాబేజ్ ఎగ్ పొరుటు కానీ ఏదైనా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీలోకి తినచ్చు, లేదంటే రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నారంటే అసలు మనకి క్యాబేజ్ స్మెల్ కూడా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరో రుచికరమైన వంటతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. థ్యాంక్ యూ.